చాలా సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఎంప్లాయీస్ ఓట్లు చెల్లుబాటు కాకూడదు, వారిని డిస్క్వాలిఫై చేయాలా, స్టాంప్ లేకపోయినా సంతకం లేకపోయినా అని చెప్పి హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ను సుప్రీంకోర్టు నుంచి పిలుచుకొని వచ్చి ఇక్కడ ఆంధ్ర హైకోర్టులో వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కాకూడదనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు. ఇట్లా ఒక ప్రభుత్వము వాళ్ళ దగ్గర సొంతంగా భాగస్వామ్యం, ఎంప్లాయీస్ అంటే ఒక కుటుంబం లాగా, వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కాకూడదు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలా అని కోర్టులో వాదించటము ఇక్కడ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా. సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న విధానం. ఇప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఓటు చెల్లుబాటు కావాలా, చిన్న పొరపాటు ఉన్నా కూడా ఓటు చెల్లుబాటు కావాలా, తన ఓటు ఎవరికైనా వేసుకొని అనే భావన ఉంటుంది గవర్నమెంట్లో కానీ, రాజకీయ నాయకుడికి కానీ, రాజకీయ పార్టీకి కానీ. కానీ ఇక్కడ ఈరోజు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొని వచ్చి దీనిలో ఓట్లు చెల్లుబాటు కాకూడదు, ఏదో విధంగా డిస్క్వాలిఫై చేయాలా, ఎంప్లాయీ ఓట్లు రాష్ట్రంలో సీల్ లేదని, సంతకం లేదని ఏదో ఒక చుట్టు పెట్టి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వము, వైసీపీ పార్టీ, దాన్ని మేము చాలా బాధాకరమే కాదు, సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి దీనికన్నా ఒక ముఖ్యమంత్రికి దీనికన్నా సిగ్గుచేటు లేదు. మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఓట్లు చెల్లుబాటు కాకూడదు, డిస్క్వాలిఫై చేయాలని ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఇతనే చిరస్థాయిగా నిలిచిపోతాడు. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు విజయం సాధించినారు. ఎలక్షన్ ఇంక ఎగ్జిట్ పోల్ లేదు, ఇంకోటి లేదు. ఆల్రెడీ ఎప్పుడైతే కోర్టుకు పోయినారో వీళ్ళు ఓట్లు చెల్లుబాటు కాకూడదని చెప్పి కోర్టుకు ఎప్పుడైతే పోయినారో వైసీపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. ఖచ్చితంగా 150 సీట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని తెలుపుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం.